ఆదంపూర్ అనేది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్ బేస్ అన్నమాట. మనందరూ తెలుసు మోడీ గారు పాకిస్తాన్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ టెర్రరిస్టులు వేరుగాను, టెర్రరిస్టులను సపోర్ట్ చేసే ప్రభుత్వాలను వేరుగాను మేము చూడమని కూడా చెప్పారు. టెర్రరిజం పూర్తిగా రూపుమాపేంత వరకు పాకిస్తాన్ తో రెండే అంశాలు, అది పిఓకి టెర్రరిజం, వీటికి సంబంధించే ఏదైనా ఉంటుంది కానీ అంతకు మించి ఏమి మాట్లాడనని కూడా మోడీ గారు చెప్పారు. ఏదైతే ఆదంపూర్ ఎయిర్ బేస్ లో సోల్జర్స్ కానీ ఎయిర్మెన్ కానీ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు గత 2 వారాల నుంచి దేశం కోసం పోరాడారు. వాళ్ళ కరేజ్ అనేది మోడీ గారు గుర్తిస్తూ అక్కడికి విజిట్ చేశారనమాట. 1965లో కూడా భారత్ పాకిస్తాన్ కి యుద్ధం జరిగేటప్పుడు ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. పాకిస్తాన్ వాళ్ళు 1965 టైంలో చాలా ఎయిర్ బేసెస్ లోకి చొచ్చుకుపోగలిగారు కానీ వాళ్ళు పెనిట్రేట్ అవ్వగలిగారు కానీ ఆదంపూర్ కి వెళ్ళలేకపోయారు అనమాట. సో ఆదంపూర్ స్ట్రాటజిక్ జోగ్రఫికల్ లొకేషన్ లో ఉంది. మన బార్డర్ నుంచి, ఇండియా పాక్ బార్డర్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా ఆదంపూర్ అనేది, ఆ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నార్త్ ఇండియాకి, పర్టికులర్ గా భారతదేశం యొక్క రక్షణకి ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం అనమాట. ప్రస్తుతం ఆదంపూర్ లో MiG-29s, అదేవిధంగా సుఖోయ్ 30 MKS, దాంతోపాటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా అక్కడ హౌస్ అయి ఉన్నాయన్నమాట. ఆదంపూర్ ఎయిర్ బేస్ లో చాలా అడ్వాన్స్డ్ సర్వీలియన్స్ అంటే నిఘా మరియు రాడార్ వ్యవస్థ ఉందన్నమాట. మన దేశ భద్రతకి, ముఖ్యంగా మన యొక్క బార్డర్ సెక్యూరిటీ, సరిహద్దు భద్రతకి, ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ భద్రతకి కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు.